మాటలు వింటే 9:30 ఎగ్జామ్ అయితే దానికి ముందే 9:25 ఎగ్జామ్ జరగక ముందే వాట్సాప్ ద్వారా నారాయణ స్టాఫ్కు సంబంధించిన వాళ్ళకందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పోయి వాళ్ళు అక్కడ ఆన్సర్లు ప్రిపేర్ చేసి వాళ్ళ పిల్లలకు దాని ఆన్సర్లు మాత్రం ఫీడ్ చేస్తా ఉన్న పరిస్థితులు, కొన్ని కదిరి లాంటి సెంటర్స్ లో వీడియో టేపులతో సహా దొరికిపోయిన పరిస్థితులు. ఎందుకంటే అధ్యక్ష, రాష్ట్రంలో అనుమానాల్ని కలిగించడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏ స్టూడెంట్ ఎక్కడున్నాడో జంబ్లింగ్ లో వచ్చింది, ఏ ఇన్విజిలేటర్ ఎక్కడున్నాడో జంబ్లింగ్ లో వచ్చింది. ఒకవేళ ఎవరైనా 9:25కు 9:30 అంటే అందరూ పరీక్షా కేంద్రాల్లో ఉంటారు. పరీక్షా కేంద్రాల్లో ఉంటే ఎవరి దగ్గర సెల్ ఫోన్లు ఉండవు. ఈ సెల్ ఫోన్ ఎట్లొచ్చిన క్వశ్చన్ ఉంది, దాన్ని కూడా ఎంక్వైరీ చేపిస్తున్నా. ఎందుకంటే పరీక్షలు రాసే ఏ సెంటర్లో కూడా సెల్ ఫోన్ ఉండడానికి వీలు లేదు, అది కూడా ఎంక్వైరీ చేపిస్తాం. కావాలని అనుమానం సృష్టించడానికి రాష్ట్రం మొత్తం నారాయణ ఎడ్యుకేషన్ ఉంది, అందరికీ ఫోన్లు వెళ్ళిపోయినాయి, వాట్సాప్ వెళ్ళిపోయినాయి, వాళ్ళు పరీక్షలంతా ఇది చేశారు, మ్యానిపులేట్ చేశారని తప్పుడు సమాచారం ఇవ్వడం మంచిది కాదు. ఇది అలాంటి సంకేతాలు ఇవ్వడానికి అవకాశం లేదు. అందుకనే పగడ్బందీగా జంబ్లింగ్ పెట్టాం. పరీక్షలే కాకుండా స్టూడెంట్సే కాకుండా ఇన్విజిలేటర్స్ జంబ్లింగ్ లో పెట్టాం. నేను ఒకటి అడుగుతున్నా దిశ, అవన్నీ వదిలిపెట్టండి, ఎంక్వైరీలు తేలుతాయి. మీరు ఒప్పుకుంటారా? మీ విలేకరి విజిల్ బ్లోవరా ఆర్ స్టింగ్ ఆపరేటరా? ఈ రెండుకు ఒప్పుకోండి, దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తాం. అదర్వైజ్ అధ్యక్ష, ప్రతిపక్ష నాయుడికి అర్హత కూడా లేదు అడగడానికి. నేను సూటిగా మీ ముఖంలో చూసి అడుగుతున్నా, మీ కళ్ళల్లో చూసి అడుగుతున్నా, మీ కళ్ళల్లో చూసి అడుగుతున్నా, నీ మనసులో గుచ్చి అడుగుతున్నా, వాస్తవం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. నేరం చేయడం ఎంత తప్పు, నేరాన్ని తెలిసి కూడా దాచిపోవడం అంతే తప్పు అవుతుంది. మీరు నేరాన్ని దాచిపెట్టారు, దాచిపెడుతున్నారు అంటే దోషంతో మీరు కొల్లుడయ్యారు. మీరు కూడా దోషే అనే విషయం గుర్తుపెట్టుకొని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ సాక్షి పేపర్ని మీరు షీల్డ్ చేస్తున్నారు. నేను నారాయణ మంత్రి అయినా నేను షీల్డ్ చేయను, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీదే లాలూచి ఉంది, మీరే లాలూచపడి మీ సాక్షి పేపర్కి చెప్పి స్టింగ్ ఆపరేషన్లు చేసి నా మీద బురదల్లాలనుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండండి, ఇది సాధ్యం కాదు. అందుకనే దిశ మేము చాలా స్పష్టంగా ఉన్నాం. రెండు చెప్పినాక ముందుకెళ్ళమనండి. వాళ్ళు చేసింది స్టింగ్ ఆపరేషన్, విజిల్ బ్లోవరా, ముందు అవి తేలాలి. అవి తేలిన తర్వాతనే ముందుకు పోతాం.